జై శ్రీమన్నారాయణ. 306వ నామము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి ఓం వ్యక్తరూపాయ నమః. హో శ్రీమన్నారాయణ, వ్యక్తము అనంటే స్పష్టముగా నీ యొక్క దివ్యమైనటువంటి మంగళ విగ్రహాన్ని భక్తులకు సాక్షాత్కరింపచేసేటటువంటి వాడివి నువ్వు కదా తండ్రి. హో శ్రీమన్నారాయణ, ఆనాడు మార్కండేయ మహర్షి నిన్ను ప్రళయకాలములో సముద్ర జలములో చిన్నారి ఆకులో చిన్నారి బాలుడిగా వటపత్రసాయిగా ఉన్నటువంటి నిన్ను చూసి దగ్గరగా వచ్చి బాగా పరికించి చూస్తే ఆ మార్కండేయ మహర్షికి నీ యొక్క దివ్యమైనటువంటి సర్వాంగ సన్నివేశాన్ని స్పష్టంగా సాక్షాత్కరింపచేసినటువంటి వాడివి నువ్వు కదా తండ్రి. హో శ్రీమన్నారాయణ, ఆ రకంగా నీ దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించినటువంటి ఆ మార్కండేయ మహర్షి అతసీ పుష్ప సంకాస శ్రీవత్సకృతలక్షణ, అదిగో అతసీ పుష్పము వంటి దేహకాంతి కలిగినటువంటి వాడిని నేను చూశాను. నల్లని పుట్టుమచ్చ కలిగినటువంటి వాడిని నేను చూశాను. సంపూర్ణమైనటువంటి తేజస్సుకి ఆస్పదమైనటువంటి వాడిని నేను చూశాను. ఎర్రని వ్రేళ్ళు కలిగినటువంటి చిన్నారి కాళ్ళు కలిగినటువంటి బాలుని పాదములను నేను చూసి ఆ బాలుని పాదములను ప్రణతేనా మయామూర్ధ్నా గృహీత్వాహి అభినందితౌ, నా తలపైన పెట్టుకొని భక్తితో నమస్కరించాను అని మార్కండేయ మహర్షి చెప్పుకునేంత బాగా స్పష్టంగా నీ దివ్యమైనటువంటి సర్వాంగ సన్నివేశాన్ని సాక్షాత్కరింపచేసినటువంటి వాడివి నువ్వు కదా తండ్రి. హో శ్రీమన్నారాయణ, నీ దివ్య శ్రీచరణారవిందములనే ఆశ్రయిస్తున్నా. ఓం వ్యక్తరూపాయ నమః. ఓం వ్యక్తరూపాయ నమః. భక్తితో వినమ్రతతో భగవంతుణ్ణి చూడాలనేటటువంటి కోరికతో పరికించి చూస్తే తన సర్వాంగ సన్నివేశాన్ని మనకి దర్శింపచేసేటటువంటి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు మన హృదయ మందిరములో వేంచేసి ఉన్నాడు. ఆ భగవంతుణ్ణి సేవిస్తూ దర్శిస్తూ స్వామికి సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీ వాల్మీకి రామాయణములో అదిగో భరతుడు పర్ణశాలను చూస్తున్నాడు. సుందరమైనటువంటి పవిత్రమైనటువంటి పర్ణశాలను చూస్తున్నాడు. పర్ణశాలలో ఈశాన్యములో ఉన్నటువంటి అగ్నివేదికను చూశాడు భరతుడు. విశాలంగా ఉన్నటువంటి అగ్నివేదికలో అగ్నిహోత్రం కనిపిస్తోంది భరతుడికి. భరతుడికి ఉత్సాహం పెరుగుతోంది, ఉత్కంఠత పెరుగుతోంది. అంతటా దూరము నుండే ఆ పర్ణశాలనంతటిని కూడా పరిశీలన చేస్తూ ఉన్నాడు, పరీక్షగా చూస్తూ ఉన్నాడు. అదిగో కనిపించాడు రామభద్రుడు. ఉటజే రామం ఆసీనం జటామండలధారిణం, అదిగో జడలు ధరించినటువంటి రామచంద్రుడు కనిపించాడు భరతుడికి. పర్ణశాలలో కూర్చున్నటువంటి రామభద్రుడు కనిపించాడు భరతుడికి. జడలు ధరించి ఉండటము వల్ల
అతను నా రాముడే అని గుర్తించటానికి భరతుడికి ఒక్క క్షణము పట్టింది. వెంటనే రామభద్రుణ్ణి చూస్తూ ఉన్నాడు. తంతు కృష్ణాజినధరం చీరమండల చీరవల్కలవాససం నారవస్త్రాలు కట్టుకున్నటువంటి కృష్ణాజినాన్ని ఉత్తరీయంగా వేసుకున్నటువంటి ఆ రామభద్రుణ్ణి దదర్శా భరతుడు చూశాడు. సింహస్కంధం మహాబాహుం సింహము లాంటి ఉన్నతమైనటువంటి భుజశిఖరాలు కలిగినటువంటి మహాభుజుడైనటువంటి శ్రీరామచంద్రుణ్ణి దదర్శా అదిగో భరతుడు చూశాడు. పుండరీక నిభేక్షణం తెల్లని తామరముల వంటి కన్నులు కలిగినటువంటి శ్రీరామభద్రుణ్ణి అదిగో భరతుడు దదర్శా చూశాడు. పృథివ్యాః సాగరాంతాయ భర్తారం ఈ భూమండలానికంతటికీ దిక్కైనటువంటి శ్రీరామ ప్రభువుని అదిగో దదర్శా భరతుడు చూశాడు. ధర్మచారిణం ధర్మానికంతటికీ కూడా ఆలవాలమైనటువంటి స్వరూపమైనటువంటి రామభద్రుణ్ణి అదిగో దదర్శా భరతుడు చూశాడు. అనంతమైనటువంటి తేజస్సుతో సీతయా లక్ష్మణేన చ సీతా లక్ష్మణులతో స్థండిలే దర్భ సంస్థీరే దర్భలు పరిచినటువంటి నేల మీద ఉపవిష్టం మహాబాహుం కూర్చొని ఉన్నటువంటి బ్రహ్మాండమివ శాశ్వతం శాశ్వతమైనటువంటి బ్రహ్మనా అన్నట్టుగా పరబ్రహ్మలాగా కనిపిస్తున్నటువంటి ఆ రామబ్రహ్మని అదిగో దదర్శ భరతుడు చూశాడు. తం దృష్ట్వా భరతః శ్రీమాన్ దుఃఖ శోక పరిప్లుతః అన్నను చూశాడు. దుఃఖము పొంగుతోంది, శోకము పొంగుతోంది. పరుగున అన్నను దగ్గరిగా వెళ్ళి చూడటం కోసం అన్న దగ్గరికని పరుగున వెడుతూ ఉన్నాడు భరతుడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాళువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ ఉంటే పార్వతీ పరమేశ్వరులు ఆచార్యులందరూ ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలంతా కూడా సంతోషిస్తూ మనని ఆశీర్వదిస్తున్నట్టుగా భావన చేస్తూ రామనామగానం చేద్దాం. రామ రామ దశరథ రామ 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 దశరథ రామ హే హే రాజా రామ హే హే రాజా రామ హే హే సీతా రామ హే హే సీతా రామ.